అరౌండ్ 17-18 పీపుల్స్. వీ డూ ఆల్ వర్క్స్. మన స్టూడియో మనమే కట్టేసాం యాక్చువల్లీ. సో పెయింట్ కానీ, కార్పెంటర్ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా కూడా సో ఈ ట్యూన్ వచ్చే టైంలో మనం పెయింట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను. సో అలా అయింది. సో అన్నీ భగవంతుడు మన దగ్గర ఏనిదో మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో అది ఎంత వస్తుందో ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా. అది ఫేట్ సార్, ఫేట్ అంతే. గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు సార్, నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని. ఫ్యామిలీ అని చెప్పింది మీరు ఆల్రెడీ అంతే సార్. యక్షగానం సంబంధించి ఇది ఒక రిలీజియన్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్? కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే ఎలాగిది? లేదు సార్, ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు. సో అందరికీ తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్, యూనివర్సల్ స్టోరీ. తెలుగులో పెద్ద ఆయన చేశారు, ఎన్టీఆర్ కూడా. అప్పుడు అది ఓకే అదేనా? కాకపోతే అది ఆయన యక్షగానంగా చేయలేదు కదా, మూవీ చేశారు సార్. అదే మూవీ చేశారు. స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ యాక్చువల్లీ. యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు, టిల్ వరకు వీ నో దట్ 900 ఇయర్స్. అవును సార్, అంత 900 ఇయర్స్ స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీసుకురావడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ 4 version ఆఫ్ యక్షగాన, చంద్రహాసమే. సో అదన్నీ మనం ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగానం వాళ్ళనే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లే చేసాం. దట్ ఆర్ట్ ఈస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డేట్. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్లో ఉంటుంది. సో ఇదన్నీ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ. కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు. అవును, మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు. 2014 వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించిన మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎంత ధైర్యం అది? యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా. సో నా పాయింట్ ఏమంటే, సో నా ఊరు నాకు టెంపుల్ లాగా. సో టెంపుల్కి వెళితే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని నేను చూసి పెట్టలేదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్. సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది, 100% వస్తుంది. అంటే తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఇస్తారా?